హలో, ఈ వీడియో అమ్మ కోసం. అమ్మ మనందరికీ చాలా ఇంపార్టెంట్ రోల్ మన లైఫ్లో. అది నేను అమ్మ అయ్యాక మా డీగార్డ్తో నేను ఆల్మోస్ట్ 13 ఇయర్స్లో 8 ఇయర్స్ వాడితోనే స్పెండ్ చేసి ఉంటాను. ఎందుకు 8 ఇయర్స్ అంటే మిగతా టైం నేను నిద్రపోతూ ఉండొచ్చు, నా పర్సనల్ వర్క్లో ఉండొచ్చు, బట్ మోస్ట్ ఆఫ్ ద టైం వాళ్ళతోనే స్పెండ్ చేస్తాను. కాబట్టి ఇది మా డిజైనర్ అమ్మ, నా ఫస్ట్ డిజైనర్. నాకు అన్ని అవుట్ఫిట్స్ మా మమ్మీయే డిజైన్ చేసేది. ఇప్పుడంటే మనం యూట్యూబ్లో చూసి నేర్చుకుంటున్నాం రిఫరెన్స్ పిక్లు, బట్ అప్పుడు అంత లేదు. సో అలాంటి అమ్మని నేను చూసిన ఎక్స్పీరియన్స్ అని చూడాలని నాతో పాటు మలేషియా తీసుకెళ్ళిన ఆ డేస్ నాకు బెస్ట్ మెమరీస్ అనమాట. నేను కార్ డ్రైవ్ చేస్తూ ఆమె వెనకాల కూర్చోబెట్టుకొని డ్రైవ్ చేయడం, అవన్నీ నాకు చాలా ప్రీషియస్ మూమెంట్స్లా ఉంటాయి. నేను కార్ డ్రైవ్ చేస్తూ మా మమ్మీని అన్నీ తిప్పడం, ప్లేసెస్కి, అన్ని చోట్లకి, నేను తిరిగే ప్లేసెస్ అన్ని తిప్పడం, నా ఆఫీస్ తీసుకెళ్ళడం, నా రెగ్యులర్ లైఫ్ స్టైల్ అంతా తనకి చూపించడం, మాతో పాటు షాపింగ్కి, బాతు కేవ్స్కి, అండర్ వాటర్ వరల్డ్కి. నేను ఎప్పుడు ఫిషెస్ అవి చూసినప్పుడు అరే మా మమ్మీకి చూపించాలని వీడియోస్ చూపిస్తూ ఉండేదాన్ని. అలా కాకుండా లైవ్లో నాతో పాటు చూపించడం, అవన్నీ నాకు చాలా హ్యాపీ అనిపించాయి అనమాట. అవన్నీ ఇప్పుడు ఒకసారి మళ్ళీ తలుచుకుంటే భలే ఉంది అనిపిస్తుంది. ఒక 3-4 ఫ్లోర్స్ అండర్ గ్రౌండ్లో ఎస్కలేటర్స్, మెట్రో ఎక్స్పీరియన్స్. అప్పట్లో మెట్రోస్ మనకి ఇక్కడ లేదు, ఒక 15 ఇయర్స్ అయ్యి ఒకటి ఇదంతా. నేను మలేషియాలో ఆల్మోస్ట్ ఒక 4 ఇయర్స్ ఉన్నాను. సో అదంతా మా మమ్మీకి నేను చూపించాలన్న ఇంటెన్షన్ అంతా నాకు అది చాలా హ్యాపీ ఫుల్ఫిల్ అయ్యాను అనమాట. నేను అప్పుడు మాది చాలా పెద్ద ఇల్లు అంటే ఇప్పుడంటే కామన్ అవి. మాతో పాటు అన్ని చోట్ల తిరిగేవాళ్ళు. నేను ఇక్కడ రాను, అక్కడ రాలేను, నేను తిరగలేను అనేవాళ్ళు కాదు. స్టార్బక్స్కి ఏ ఫుడ్ అయినా తినేవాళ్ళు, సబ్వే, మెక్డీ, కేఎఫ్సీ, ఇది అదే అని కాదు. మేమే తింటే తినేవాళ్ళు. నాకు అది తినదు, నాకు అది పడదు, అలా కాకుండా అన్నీ తినేవాళ్ళు. హ్యాపీగా మాతో తిరిగేవాళ్ళు. ఏది వద్దని వాళ్ళు కాదు, ఎలా అంటే అలాగా మాకు అసలు హ్యాపీగా ఉండేదన్నమాట. ఆవిడ ఇంట్లో ఉన్నప్పుడు మేము ఆఫీస్కి వెళ్ళి వస్తుంటే. సో చక్కగా షాపింగ్ చేసుకున్నాము, తిరిగాము, అన్నీ బాగా తిరిగాము, బాగా ఎంజాయ్ చేసాం. అలాగే తనకి ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చాలా ఉన్నాయి. ఈ ఫిష్ స్పా అసలు అప్పట్లో మనకి అసలు ఆ వర్డే తెలియదు, నాకే తెలియదు. ఫస్ట్ టైం తను ఎక్స్పీరియన్స్ చేసింది అనమాట ఫిష్ స్పా అనమాట అక్కడ. ఇప్పుడంటే మనకి 3 BHK ఫ్లాట్స్ కామన్ అయిపోయింది, కానీ అప్పుడు మాకు అది చాలా పెద్దది. మేము ఇద్దరమే ఉంటాం. 3 BHK అంటే చాలా పెద్దది. సో అంత పెద్ద ఇంట్లో ఆమె ఒక్కదాన్ని వదిలేసేసి మేము ఆఫీస్కి వెళ్ళిపోయి మార్నింగ్ ఈవినింగ్ వచ్చేవాళ్ళం అనమాట. సో నాకు అది కూడా బాగుండేది, మా మమ్మీ ఆ ఇంట్లో ఉండడం కూడా. మా ఇంటికి ఎవరు వచ్చినా సరే ఈ గిటార్తో కంపల్సరీ ఒక ఫోటో దిగుతారు. ఆ బొమ్మలు, ఆ డెకరేషన్ అంతా నేను ప్రెగ్నెన్సీ అప్పుడు హరి నా కోసం చేసి పెట్టారనమాట. నేను ఇండియా నుండి వచ్చాక సర్ప్రైజ్గా. ఈ ఫోటోలో లైక్ మనం ఎప్పుడు కుకింగే కాదు, మనం వర్క్ చేస్తాం, మనం ట్రావెల్ కూడా చేయొచ్చు. నేను సింగపూర్ వెళ్ళినప్పుడు ఫొటోస్. సో మన లైఫ్లో అన్నీ ఉండాలి బ్యాలెన్స్గా అని మమ్మీ ఇండియా రిటర్న్ వెళ్ళినప్పుడు కొన్ని గిఫ్ట్స్ కొని పంపించినాం అనమాట. సోవెనీర్స్ టు అందరికీ రిటర్న్ గిఫ్ట్స్ లాగా. ఆ పెద్ద బొమ్మ అంటే నాకు చాలా ఇష్టం. ఇది నా ఫస్ట్ డే ఆఫ్ మై కార్ అనమాట. అలాగే ఆఫీస్లో కొన్ని దివాళీ సెలబ్రేషన్స్, ఇంకా మేము టెంపుల్స్కి వెళ్ళినవి, కొన్ని ర్యాండమ్ పిక్స్, బర్త్డేస్వి, హరివి, నావి, ఇంకా పెళ్ళైన కొత్తలో ఉన్న కొన్ని ర్యాండమ్ పిక్స్ అక్కడ మలేషియాలో దిగినవే అనమాట. ఒక 4 ఇయర్స్ అట్లా. అక్కడ ఇద్దరం ఒకటే కంపెనీలో వర్క్ చేసాము. పక్క సీట్స్ మీరు చూస్తున్నారు కదా. అందరూ అడుగుతారు నన్ను, మీకు బోర్ అవ్వదా పొద్దున్న నుంచి సాయంత్రం వరకు 24 అవర్స్ మీ ఇద్దరే ఉంటారు? లేదు, ఎప్పుడో లేదు. సడన్గా మా బుడ్డాడు వచ్చాడు, ఎందుకు వచ్చిందో ఈ పిక్, ఓకే ర్యాండమ్ క్లిక్. సో అలా మేము ఒక 4 ఇయర్స్ అక్కడ ఉన్నాం. డౌన్ ద లైన్ ప్రెగ్నెన్సీలో డెలివరీకి నేను ఇండియా వచ్చేసి ఇంక ఇక్కడ సెటిల్ అయిపోయాను. అంతే ఈ వీడియో. బాయ్.